హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చేసి మార్చ్ 19 కరెంట్ అఫైర్స్ వీడియో. సో ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోద్దు. ఈరోజు ఫస్ట్ టాపిక్ చూసే కనుక ఎలక్షన్ కమిషన్కి సంబంధించిన టాపిక్. ఇదేంటంటే ఐడి కార్డ్, ఓటర్ ఐడి కార్డ్కి ఆధార్ కార్డ్ అనేది లింక్ చేయడం అంటే అనుసంధానిస్తున్నట్లు ఎలక్షన్ కమిషన్ ప్రతిపాదించడం జరిగిందన్నమాట. సో ఓటర్ ఐడి కార్డ్కి ఆధార్ కార్డ్ అని లింక్ చేస్తారంట. సో ఎందుకు అంటే నకిలీ ఓటర్ కార్డుల ద్వారా ఎక్కువగా దొంగ ఓట్లు అనేది వేసే ఆస్కారం ఉంది కదా, ఎక్కువగా దొంగ నోట్లు అనేది ఎక్కువగా వేస్తున్నారు. సో అందువలన ఇప్పుడు ఓటర్ కార్డ్కి ఐడి కార్డ్ అనేది లింక్ చేయాలని చెప్పడం జరిగిందనమాట ఎన్నికల సంఘం. సో ఇక్కడ దేని ప్రకారం అంటే ఆర్టికల్ 326 ఓటు హక్కుకు సంబంధించి అండ్ ప్రజాప్రాతినిధ్య చట్టం 1950లోని సెక్షన్ 23 క్లాస్ 4, 23 క్లాస్ 5, 23 క్లాస్ 6లో నిబంధనల ప్రకారం అండ్ సుప్రీంకోర్టు యొక్క తీర్పుల ప్రకారం ఈ ప్రతిపాదనని తీసుకురావడం జరిగింది ఎలక్షన్ కమిషన్. అంటే ఓటర్ కార్డ్కి ఆధార్ కార్డ్ అనేది లింక్ చేస్తారంట. సో గుర్తుంచుకోండి. నెక్స్ట్ కరెంట్ అఫైర్ వచ్చేసి ఫ్రాన్స్ దేశంలో వైట్ హైడ్రోజన్ అనేవి నిల్వల సామర్థ్యాలను వెలికి తీయడం జరిగిందనమాట. సో ఎక్కడ ఇవి బయటపడ్డాయంటే వైట్ హైడ్రోజన్ నిల్వలు అన్నమాట. ఫ్రాన్స్లోని మొసల్లే అనే ప్రాంతంలో ఈ వైట్ హైడ్రోజన్కి సంబంధించి 46 మిలియన్ టన్నుల నిల్వలు అనేవి ఈ హైడ్రోజన్ని వెలికి తీయడం జరిగిందనమాట. ఫ్రాన్స్ దేశంలోని మొసల్లే అనే ప్రాంతంలో వెలికి తీయడం జరిగిందనమాట. సో దీని యొక్క వర్త్ ఎంత ఉందంటే $92 ట్రిలియన్ వర్త్ అంట. ఆ 46 మిలియన్ టన్నుల యొక్క సామర్థ్యం వర్త్ వచ్చేసి $92 ట్రిలియన్. అయితే ఇక్కడ వైట్ హైడ్రోజన్ని చూస్తే కనుక దీని యొక్క యూజ్ ఏంటి, దేనికోసం అంటే శిలాజ ఇంధనాలకు ప్రత్యామ్నాయంగా శిలాజ ఇంధనాలు పెట్రోల్, డీజిల్ మనం ఏవైతే యూజ్ చేస్తున్నామో వాటికి రీప్లేస్మెంట్గా అండ్ వాతావరణ కాలుష్యాన్ని నియంత్రించడంలో ఈ వైట్ హైడ్రోజన్ మనం యూజ్ చేసుకోవచ్చు ఉంటుంది. సో దీనివల్ల యూజ్ చేయడం వల్ల శిలాజ ఇంధనాలను రీప్లేస్ చేయొచ్చు అండ్ వాతావరణ కాలుష్యం అనేది కూడా జరగకుండా ఉంటుందంటే ఈ వైట్ హైడ్రోజన్ ద్వారా. సో గుర్తుంచుకోండి. అండ్ ఈ వైట్ హైడ్రోజన్ అది ఏ విధంగా ఏర్పడుతుందంటే భూమి లోపలి పొరల్లో ఒక రాక్ ఉంటుందంట, మాంటిల్ రాక్. ఇది భూమి లోపలి పొరల్లో ఉంటుందంట. సో ఆ రాక్ వచ్చేసి నీటితో కనుక చర్య జరిపితే ఈ వైట్ హైడ్రోజన్ అనేది ఫామ్ అవ్వడం జరుగుతుందంట. యాక్చువల్గా ఈ రాక్ వచ్చేసి చాలా లోపల భూమి యొక్క గర్భంలో లోపలగా ఉంటుందంట. అదేదైతే నీటితో చర్య జరిపిందంటే అప్పుడు వైట్ హైడ్రోజన్ అనేది ఫామ్ అవ్వడం జరుగుతుందన్నమాట. సో గుర్తుంచుకోండి. అయితే వైట్ హైడ్రోజన్ని ఫస్ట్ టైం ఎక్కడ కనుగొనడం జరిగింది అంటే 1987లో ఆఫ్రికాలోని మాలి అనే ప్రాంతంలో ఈ వైట్ హైడ్రోజన్ అనేది బయటపడిందంట ఫస్ట్ టైం. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ సునీతా విలియమ్స్ గురించి. ఇప్పుడు రీసెంట్గా మనం డైలీ వింటున్నాం సునీతా విలియమ్స్ గురించి. సో తన యొక్క బేసిక్స్ మనం తెలుసుకుందాం ఈరోజు. అయితే ఈమె వచ్చేసి అమెరికాలో జన్మించిందనమాట. సో ఇక్కడ ఈమెను భారత సంతతి అని అంటారు. సో ఏ రీజన్లో అంటారంటే సునీతా విలియమ్స్ యొక్క తండ్రి వచ్చేసి ఇతను యొక్క స్వంత ప్రాంతం అంటే జన్మించిన ప్రదేశం వచ్చేసి గుజరాత్లోని జులాసర్ అనే ప్రాంతంలో సునీతా విలియమ్స్ యొక్క తండ్రి జన్మించాడంట. సో బర్త్ ప్లేస్ అనమాట. సో ఆ కారణంగా సునీతా విలియమ్స్ని భారత సంతతి వ్యక్తి అని పిలవడం జరుగుతుంది. సో ఈమె 1965లో అమెరికాలోని ఒహియో అనే ప్రాంతంలో జన్మించడం జరిగింది సునీతా విలియమ్స్. సో అండ్ ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే అంతరిక్షంలోకి వెళ్ళిన రెండవ మహిళగా సునీతా విలియమ్స్ పేరు పొందడం జరిగిందనమాట. అంతరిక్షంలోకి వెళ్ళిన రెండవ మహిళ ఈమె. నెక్స్ట్ వచ్చేసి ఈమె స్పేస్ వాక్ని నిర్వహించడం జరిగిందనమాట. సో 62 గంటల 6 నిమిషాల స్పేస్లో వాక్ చేయడం జరిగింది సునీతా విలియమ్స్. మీకు భారత ప్రభుత్వం వచ్చేసి 2008లో పద్మభూషణ్ ఇవ్వడం జరిగింది. అండ్ అదేవిధంగా 2007లో సర్దార్ వల్లభాయ్ పటేల్ విశ్వ ప్రతిభ పురస్కారం అనేది ఇవ్వడం జరిగింది సునీతా విలియమ్స్కి. సో రీసెంట్గా సునీతా విలియమ్స్ భూమి మీదకి రావడం జరిగింది. సో గుర్తుంచుకోండి. నెక్స్ట్ కరెంట్ అఫైర్ వరుణ విన్యాసం 2025 ఇయర్ వచ్చేసి ఎన్నో ఎడిషన్ అంటే 23వ ఎడిషన్ అనమాట. సో ఏ రెండు దేశాల మధ్య జరుగుతుంది అంటే భారత్ అండ్ ఫ్రాన్స్ మధ్య జరిగే వరుణ విన్యాసం ఈ రెండు దేశాల మధ్య జరుగుతుంది అనమాట. సో ఏ దళానికి సంబంధించి అంటే నావికా దళానికి సంబంధించిన విన్యాసం. ఇది మార్చ్ 19 నుంచి 22 మధ్యలో అరేబియన్ సముద్రంలో ఈ విన్యాసం అనేది జరుగుతుందన్నమాట. నావికా దళానికి సంబంధించిన విన్యాసం. సో ఫస్ట్ టైం ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 1993లో ఈ విన్యాసం అనేది స్టార్ట్ అవ్వడం జరిగింది. సో గుర్తుంచుకోండి. వరుణ విన్యాసం భారత్ అండ్ ఫ్రాన్స్ దేశాల మధ్య జరుగుతుంది. నెక్స్ట్ కరెంట్ అఫైర్ ఇండియాస్ ఫస్ట్ PPP గ్రీన్ వేస్ట్ ప్రాసెసింగ్ ప్లాంట్ని భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఈ 3 భాగస్వామ్యంతో గ్రీన్ వేస్ట్ ప్రాసెసింగ్ ప్లాంట్ని ఎక్కడ ఏర్పాటు చేశారంటే ఇండోర్లో భారతదేశంలో మొట్టమొదటి ప్లాంట్ అనమాట. సో ఇది ఎక్కడ ఉంది అంటే ఇండోర్లో అని గుర్తుంచుకోండి. అండ్ ఇక్కడ ఏంటంటే స్వచ్ఛ భారత్ మిషన్ అర్బన్లో భాగంగా ఈ ప్లాంట్ని
ఈ గ్రీన్ వేస్ట్ ప్రాసెసింగ్ ప్లాంట్ని ఏర్పాటు చేయడం జరిగింది ఇండోర్లో. అయితే పీపీపీ అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ భాగస్వామ్యంలో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇక్కడ ఏంటంటే ఏదైతే గ్రీన్ వేస్టేజ్ ఏదైతే ఉంటుందో దాన్ని మళ్ళీ రీయూజ్ చేసి దాన్ని వివిధ రకాల అయితే క్యారీ బ్యాగ్స్ కానీ ఇట్లా వివిధ ప్రోడక్ట్స్ని మళ్ళీ ప్రొడ్యూస్ అనేది చేయడం జరుగుతుంది. అంటే గ్రీన్ వేస్టేజ్ని రీసైక్లింగ్ అనేది చేసే ప్లాంట్ అనమాట గ్రీన్ వేస్టేజ్ ప్రాసెసింగ్ ప్లాంట్. ఎక్కడ ఇండోర్లో ఇండియాస్ ఫస్ట్ పీపీపీ గ్రీన్ వేస్ట్ ప్రాసెసింగ్ ప్లాంట్ గుర్తుంచుకోండి. నెక్స్ట్ కరెంట్ అఫైర్. డిపార్ట్మెంట్ ఆఫ్ టెలిగ్రామ్ వచ్చేసి వాట్సాప్తో కొలాబరేట్ చేస్తుంది అనమాట. రెండు కలిపి ఒక కార్యక్రమాన్ని చేస్తున్నాయి. అదేంటంటే స్కామ్సే బచావో అనే కార్యక్రమాన్ని ఈ డిపార్ట్మెంట్ ఆఫ్ టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ కలిసి చేస్తున్నాయి అనమాట. సో స్కామ్సే బచావో ఏంటంటే ఒక అవేర్నెస్ క్యాంపెయిన్ అన్నమాట. దేని మీద అవేర్నెస్ అంటే స్కామ్స్ జరుగుతున్నాయి కదా రీసెంట్గా, అండ్ అదేవిధంగా స్పామ్ కాల్స్ అంటే ఫేక్ కాల్స్ ఉంటాయి కదా, దానిపైన ఒక అవేర్నెస్ క్యాంపెయిన్ అనేది చేయడం జరుగుతుంది. అది స్కామ్సే బచావో కార్యక్రమం. ఎవి రెండు కలిసి అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ టెలిగ్రామ్ అండ్ వాట్సాప్. నెక్స్ట్ కరెంట్ అఫైర్. తెలంగాణ టూరిజం విధానం 2025 నుంచి 2030 వరకు ఈ టూరిజం విధానాన్ని ప్రకటించడం జరిగిందనమాట తెలంగాణ ప్రభుత్వం. అయితే ఇది March 17 అంటే అమల్లోకి రావడం జరిగింది. ఆల్రెడీ ఇంతకుముందే ఈ విధానాన్ని ప్రకటించడం జరిగింది. సో అది కమ్ టు యాక్షన్ అనమాట, అమల్లోకి రావడం జరిగింది. అయితే ఇక్కడ టూరిజం విధానంలో కొన్ని కీ పాయింట్స్ చూస్తే కనుక దేశంలోనే పర్యాటక రంగంలో తెలంగాణని టాప్ 5లో ఉంచాలని ఒక లక్ష్యం ఈ టూరిజం విధానాలలో. అండ్ వచ్చేసి ఈ టూరిజం రంగంలో 15,000 పెట్టుబడి రాబోయే 5 సంవత్సరాలు ఏవైతే ఉంటాయో ఈ 5 సంవత్సరాల్లో 15,000 పెట్టుబడి అనేది పెట్టాలనేది కూడా ఒక లక్ష్యం. అండ్ ఈ టూరిజం ద్వారా 3 లక్షల మందికి ఉపాధిని కల్పించాలనేది ఇంకొక లక్ష్యం. సో ఇవన్నీ లక్ష్యాలు అనమాట. అండ్ అదేవిధంగా తెలంగాణ జీడిపిలో టూరిజం వాటా 10% కంటే ఎక్కువగా పెంచాలని కూడా లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది తెలంగాణ టూరిజం విధానం, పర్యాటక విధానం గుర్తుంచుకోండి. నెక్స్ట్ కరెంట్ అఫైర్. కొండా లక్ష్మణ్ బాపూజీ అవార్డులు. సో ఈ అవార్డ్స్ వచ్చేసి ఎవరికి ఇస్తారు అంటే చేనేత కళాకారులకు ఇవ్వడం జరుగుతుంది కొండా లక్ష్మణ్ బాపూజీ అవార్డులు. సో ఈ అవార్డ్స్కి సంబంధించి దరఖాస్తులు అప్లికేషన్స్ని స్వీకరించడం జరుగుతుందన్నమాట. సో ఈ అవార్డ్స్ని జాతీయ చేనేత దినోత్సవం August 7th ఇవ్వడం జరుగుతుంది. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ఈ అవార్డ్స్ అనేవి చేనేత కళాకారులకి కొండా లక్ష్మణ్ బాపూజీ అవార్డ్స్ అనేవి ప్రకటిస్తారనమాట. సో దానికి సంబంధించిన దరఖాస్తుల ప్రక్రియ అనేది ప్రారంభమవడం జరిగింది. సో అయితే జాతీయ చేనేత దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటామంటే August 7th జరుపుకుంటాం ఎవ్రీ ఇయర్. అయితే ఎప్పటి నుంచి స్టార్ట్ అయిందంటే 2015 నుంచి ఈ జాతీయ చేనేత దినోత్సవాన్ని చేసుకోవడం ప్రారంభించడం జరిగింది. సో గుర్తుంచుకోండి, August 7th ఈ అవార్డ్స్ అనేవి ప్రకటిస్తారు. సో మనం నెక్స్ట్ వీడియోస్లో దీని గురించి చూసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి స్కెచర్స్ అనే ఒక ఫుట్వేర్ కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్గా ఎవరిని నియమించారంటే భారత క్రికెటర్ అయినటువంటి జస్ప్రీత్ బుమ్రాని స్కెచర్స్ తన కంపెనీ యొక్క బ్రాండ్ అంబాసిడర్గా నియమించడం జరిగింది. సో గుర్తుంచుకోండి, ఒక ఫుట్వేర్ కంపెనీ అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఏడీబీ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ వచ్చేసి ఫ్రంటియర్ సీడ్ అనే ఒక కార్యక్రమాన్ని ప్రారంభించింది అనమాట. సో ఇదేంటంటే పసిఫిక్ ప్రాంతంలో స్థానిక వ్యాపారాలను ప్రోత్సహించడానికి అండ్ మార్కెటింగ్కి సంబంధించిన విధానాలను ప్రోత్సహించడానికి ఒక ఫ్రంటియర్ సీడ్ అనే విధానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. సో ఇది ఏ సంస్థల ఆధ్వర్యంలో అంటే ORCA ట్రస్ట్ ఫండ్, నార్డిక్ డెవలప్మెంట్ ఫండ్, UK FCDO భాగస్వామ్యంతో ఏడీబీ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ వచ్చేసి ఈ ఫ్రంటియర్ సీడ్ని ప్రారంభించడం జరిగింది అనమాట. పసిఫిక్ ప్రాంతంలో వ్యాపారాలను ప్రోత్సహించడానికి, స్థానిక ప్రాంతంలో వ్యాపారాలను ప్రోత్సహించడం కొరకు. నెక్స్ట్ కరెంట్ అఫైర్. US ట్రావెల్ బ్యాన్ 2025. సో ఇదేంటంటే ప్రయాణ నిషేధాన్ని అమలు చేయాలని పరిశీలించుతున్నారంటే ట్రంప్ అనమాట. US ట్రావెల్ బ్యాన్ అంటే ఆ దేశాలకు ప్రయాణ నిషేధాన్ని అమలు చేయాలని పరిశీలనలో ఉంది, ఇంక ఇది అమలు అవ్వలేదు. అయితే ఈ ట్రావెల్ బ్యాన్ యొక్క నిషేధం ద్వారా 43 దేశాల పౌరులకు ప్రభావం చూపనుందంటే 43 దేశాల పౌరులకు. అయితే ఇక్కడ దేశాలను వచ్చేసి 3 జోన్స్గా ప్రకటించడం జరిగింది అనమాట. రెడ్ జోన్లో 11, ఆరెంజ్ జోన్లో 10 దేశాలు అండ్ ఎల్లో జోన్లో 22 కంట్రీస్ అనేవి ఉండడం జరిగిందంట. సో రెడ్ జోన్లో ఉన్న దేశాలు ఏవైతే ఉంటాయో వాళ్ళకి వీసా పూర్తిగా రద్దు, అండ్ ఆరెంజ్ జోన్లో ఉన్న దేశాలు ఏవైతే ఉంటాయో వారికి కఠినమైన వీసా నిబంధనలు అనేవి ఉండడం జరుగుతుందంట. సో గుర్తుంచుకోండి. సో ఈ ట్రావెల్ బ్యాన్ ఎందుకు అంటే అక్రమ వలసలను నియంత్రించడం కోసం అండ్ జాతీయ భద్రత కోసం దీన్ని పరిశీలన చేస్తున్నారన్నమాట. సో ఇంకా అమల్లోకి అనేది ఏమీ రాలేదు. నెక్స్ట్ కరెంట్ అఫైర్.
ట్రినిడాడో అండ్ టొబాగో దేశానికి నూతన ప్రధానిగా ఎవరు ఎన్నికయ్యారంటే స్టూవర్ట్ యంగ్. ట్రినిడాడో అండ్ టొబాగో దేశం యొక్క నూతన ప్రధాని స్టూవర్ట్ యంగ్ గుర్తుంచుకోండి. ఈ ట్రినిడాడో అండ్ టొబాగో యొక్క క్యాపిటల్ వచ్చేసి పోర్ట్ ఆఫ్ స్పెయిన్ అన్నమాట. పోర్ట్ ఆఫ్ స్పెయిన్. నెక్స్ట్ కరెంట్ అఫైర్, IUCN గ్రీన్ లిస్ట్ని ప్రకటించడం జరిగిందన్నమాట. IUCN యొక్క గ్రీన్ లిస్ట్ అంటే సంరక్షించబడిన, ప్రొటెక్ట్ చేయబడిన ప్రాంతాలు అన్నమాట. సో 4 ప్లేసెస్ని యాడ్ చేశారనమాట. అవేంటంటే షారన్ నేచర్ రిజర్వ్, ఇది సౌదీ అరేబియాలో ఉంది. నెక్స్ట్ కింగ్ అబ్దుల్ అజీజ్ రాయల్ నేచర్ రిజర్వ్, కింగ్ అబ్దుల్ అజీజ్ రాయల్ నేచర్ రిజర్వ్, ఇది కూడా సౌదీ అరేబియా నుండే. నెక్స్ట్ అక్వాబా మెరైన్ రిజర్వ్, ఇది జోర్డాన్లో ఉంది. నెక్స్ట్ సర్బో నాయర్ ప్రొటెక్టెడ్ ఏరియా, ఇది వచ్చేసి UAEలో ఉంది. సో వీటిని ఈ ఫోర్ని IUCN గ్రీన్ లిస్ట్లో చేర్చడం జరిగింది. గ్రీన్ లిస్ట్, రెడ్ లిస్ట్ కాదు, గ్రీన్ లిస్ట్ అంటే ప్రొటెక్ట్ చేయబడిన ప్రదేశాలు, సంరక్షిత ప్రదేశాలు. నెక్స్ట్ వచ్చేసి ఒక రేర్ వైల్డ్ క్యాట్ వచ్చేసి రాజస్థాన్లో బయటపడింది, కనిపించడం జరిగింది అనమాట. సో దాని పేరు వచ్చేసి కరాకాల్ వచ్చేసి రేర్ వైల్డ్ క్యాట్ అనమాట. సో ఇది వచ్చేసి ఎక్కడ రాజస్థాన్ అంటే ముకుంద్రా హిల్స్ టైగర్ రిజర్వ్లో దీన్ని ఆనవాల్ అనేది కనిపించడం జరిగింది. రాజస్థాన్లో ఉంది ముకుందా హిల్స్ టైగర్ రిజర్వ్. అయితే ఇక్కడ కరాకాల్ అంటే టర్కీ వర్డ్ అంట. సో దీని మీనింగ్ వచ్చేసి బ్లాక్ ఇయర్స్ వచ్చేసి దీని మీనింగ్. అయితే ఇవి ఎక్కువ మన భారత్లో తక్కువ, కానీ విదేశాలలో ఇంకా వేరే కంట్రీస్లో వీటి యొక్క సంతతి అనేది ఎక్కువగా ఉందంట. ఆఫ్రికా, సెంట్రల్ ఆసియా వాటిలో వీటి యొక్క సంతతి అనేది ఎక్కువగా ఉంది, కానీ మన భారత్లో తక్కువగా ఉందంట. సో వీటిని వచ్చేసి స్పీసీస్ రికవరీ ప్రోగ్రామ్ లిస్ట్లో వీటిని చేర్చడం జరిగింది, ఈ కరాకల్ రేర్ వైల్డ్ క్యాట్ని. సో భారత్లో ఇవి తక్కువగా ఉన్న కారణంగా స్పీసీస్ రికవరీ ప్రోగ్రాంలో వీటిని చేర్చడం జరిగిందన్నమాట. కరాకల్ రేర్ వైల్డ్ క్యాట్ ఇటీవల ఎక్కడ దీని ఆనవాళ్ళు కనిపించింది అంటే రాజస్థాన్లోని ముకుంద్రా హిల్స్ టైగర్ రిజర్వ్లో. నెక్స్ట్ వచ్చేసి దేశంలోనే అత్యంత కాలుష్య నగరంగా ఢిల్లీ నిలిచింది, దేశంలో అత్యంత కాలుష్య నగరంగా. సో సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంటల్ యొక్క నివేదిక ప్రకారం దేశంలో అత్యంత కాలుష్య నగరం ఏంటి? ఢిల్లీ. సెకండ్ ప్లేస్ వచ్చేసి కోల్కతా, థర్డ్ ప్లేస్ వచ్చేసి మన హైదరాబాద్. అయితే ఇక్కడ ఏంటంటే ఢిల్లీలో PM 2.5 వచ్చేసి మ్యాక్సిమంగా ఎంత ఉండాలంటే 25 మైక్రోగ్రామ్స్ పర్ క్యూబిక్ మీటర్. వీటికంటే 25 మైక్రోగ్రామ్స్ కంటే తక్కువగా ఉండాలి PM 2.5. అయితే యాక్చువల్గా ఢిల్లీలో ఎంత ఉందంటే 175 మైక్రోగ్రామ్స్ క్యూబిక్ మీటర్ ఉందన్నమాట. సో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారం అయితే PM 2.5 అంటే గాలి నాణ్యత అన్నమాట, అది 25 మైక్రోగ్రామ్స్ కంటే తక్కువగా ఉండాలి, కానీ ఇక్కడ 25 మైక్రోగ్రామ్స్ కంటే ఇంత ఎక్కువగా ఉంది. సో దేశంలో అత్యంత కాలుష్య నగరంగా ఏది నిలిచింది? ఢిల్లీ. నెక్స్ట్ కరెంట్ అఫైర్, భారతదేశపు తొలి VR మెటావర్స్ విద్యా ప్రాజెక్ట్ని IIT గౌహతి జ్ఞానధార అనే ఒక నేమ్తో ప్రారంభించింది అనమాట. జ్ఞానధార నేమ్. సో ఈ ప్రాజెక్ట్ నేమ్ వచ్చేసి జ్ఞానధార. సో వీటిని ఏ సంస్థల ఆధ్వర్యంలో దీన్ని చేపడుతున్నారంటే ఈ జ్ఞానధార ప్రాజెక్ట్ IIT గౌహతి శాస్త్ర సాంకేతిక మంత్రిత్వ శాఖ అండ్ అస్సాం ప్రభుత్వం వచ్చేసి ఈ జ్ఞానధార అనే ఒక విద్యా ప్రాజెక్ట్ని చేపడుతుందన్నమాట. సో ఎవరి కోసం అంటే PM శ్రీ పాఠశాలలు ఉన్నాయి కదా, ఆ పాఠశాలలోని విద్యార్థుల కోసం ఈ ప్రాజెక్ట్ అనేది చేపట్టడం జరుగుతుంది. జ్ఞానధార ప్రాజెక్ట్ తొలి విద్యా ప్రాజెక్ట్ అనమాట, భారతదేశపు తొలి VR మెటావర్స్ విద్యా ప్రాజెక్ట్. సో ఇక్కడ VR అంటే వర్చువల్ రియాలిటీ అనమాట. సో VR అనేది మనం ఇప్పుడు ఐమాక్స్ కానీ షాపింగ్ మాల్స్కి వెళ్ళినప్పుడు వీడియో గేమ్స్ అలాంటివి వాడుతున్నప్పుడు మనం VRని కళ్ళకు పెట్టుకొని సో వర్చువల్గా మనము ఆ ఫీల్ అనేది మనము పొందుతామన్నమాట. అంటే ఎక్కడో దూరంగా ఉంటుంది కానీ మన పక్కనే ఉన్నట్టు ఆ ఫీల్ అనేది మనం పొందుతాం కదా. సో అలాంటి టెక్నాలజీని ఇప్పుడు స్టడీలో యూజ్ చేయడం జరుగుతుంది అనమాట. అంటే ఎక్కడ ఉన్నదాన్ని మనం రియల్గా ఎక్స్పీరియన్స్ చేస్తున్నటువంటి టెక్నాలజీని ఇప్పుడు ఏదైతే విద్యాలయాలు ఉన్నాయో PM శ్రీ స్కూల్స్ ఉన్నాయో వాటిలో మనం VR అనే ఒక మెటావర్స్ విద్యా ప్రాజెక్ట్ని ఎక్స్పీరియన్స్ చేయబోతున్నారంట. సో ఎక్కడ అంటే IIT గౌహతి దీన్ని అభివృద్ధి చేయడం జరిగింది అనమాట. సో మెటావర్స్ అంటే ఇక్కడ 3D వర్చువల్ ప్రపంచం అనమాట. 3D వర్చువల్ ప్రపంచం వీ కెన్ ఫీల్ అన్నమాట, కానీ మన ముందు ఉండదు కానీ మనం ఫీల్ అవుతాం అన్నమాట ఆ ఎక్స్పీరియన్స్ని. సో గుర్తుంచుకోండి. నెక్స్ట్ కరెంట్ అఫైర్, అన్నా సాగర్ సరస్సు.
ఈ అనాసాగర్ సరస్సు సుప్రీంకోర్టుకు దీనిపైన ఒక తీర్పునివ్వడం జరిగింది. ఇది ఎక్కడ ఉందంటే రాజస్థాన్లోని అజ్మీర్లో ఉంది. అయితే ఈ అనాసాగర్ సరస్సు యొక్క ప్రాంతం ఏదైతే ఉందో దాన్ని కబ్జా చేశారని. సో అదంతా ఇంపార్టెంట్ కాదు. అక్కడ ఉన్నటువంటి దీని పక్కన ఉన్నటువంటి 7 వండర్స్ పార్క్ దాన్ని తొలగించాలని సుప్రీంకోర్టు తీర్పునివ్వడం జరిగింది ఈ అనాసాగర్ సరస్సు పక్కన ఉన్న పార్క్ని. సో ఈ అనాసాగర్ సరస్సుని ఎవరు నిర్మించారు అంటే పృథ్వీరాజ్ చౌహాన్ అనే రాజు యొక్క తాత వీటిని ఈ సాగర్ సరస్సుని నిర్వహించడం జరిగింది. అనాసాగర్ సరస్సు ఎక్కడ ఉంది అంటే రాజస్థాన్లోని అజ్మీర్ అనే ప్రాంతంలో ఇది ఉంది, గుర్తుంచుకోండి. నెక్స్ట్ వచ్చేసి చారెడా పంచాయతీ నీటి సంరక్షణ మోడల్. ఇది వచ్చేసి దేశంలోనే ఒక ఆదర్శ పంచాయతీ అన్నమాట, చారెడా పంచాయతీ. సో దేనిలో ఆదర్శం అంటే నీటి సంరక్షణ, అంటే నీటి సంరక్షణ విధానాలు చేపడుతున్న మండల్లో చారెడా పంచాయతీ ఒక ఆదర్శ మోడల్గా నీటి సంరక్షణ విషయంలో ఒక ఆదర్శ మోడల్గా నిలవడం జరిగింది ఈ పంచాయతీ అన్నమాట. సో ఈ చారెడా పంచాయతీ ఎక్కడ ఉందంటే రాజస్థాన్లోని దౌసా జిల్లాలో ఈ చారెడా పంచాయతీ ఉందంట. సో దేశానికి ఇది ఆదర్శంగా ఉందంట. ఎందుకంటే ఇక్కడ 250 నీటి కుంటలను సంరక్షించడం జరిగిందన్నమాట ఈ పంచాయతీలో. ఒక విద్యార్థి ఐఐటి ఖరగ్పూర్ విద్యార్థి అంట. సో గుర్తుంచుకో, నీటి సంరక్షణ మోడల్ అంట చారెడా పంచాయతీ. నెక్స్ట్ వచ్చేసి యునియాలా కెరలెన్సిస్ ఇదేంటంటే ఒక కొత్త మొక్క జాతి అంట. సో ఇటీవల రీసెంట్గా ఎక్కడ కనబడింది, ఎక్కడ బయటపడింది అంటే అగస్త్యమల బయోస్పియర్ రిజర్వ్లో దీని యొక్క ఆనవాళ్ళు అంటే ఇది కనిపించిందంట. యునియాలా కెరలెన్సిస్ అనే మొక్క అగస్త్యమల బయోస్పియర్ రిజర్వ్లో. సో ఈ బయోస్పియర్ ఎక్కడ ఉంది అంటే కేరళ రాష్ట్రంలో ఉంది. నెక్స్ట్ కరెంట్ అఫైర్, శనిగ్రహం చుట్టూ ఉపగ్రహాలు సంఖ్య అనేది పెరిగిందంట. ఎంతకు పెరిగిందంటే 274కి పెరగడం జరిగిందంట. అంతర్జాతీయ ఖగోళ శాస్త్ర సమాఖ్య వెల్లడించడం జరిగింది. శనిగ్రహం చుట్టూ తిరుగుతున్న ఉపగ్రహాల సంఖ్య కౌంట్ వచ్చేసి 274కి పెరగడం జరిగింది. సో దాని తర్వాత హైయెస్ట్ అంటే జూపిటర్కి 95 ఉపగ్రహాలు ఉన్నాయి. నెక్స్ట్ యురేనస్కి 28 ఉపగ్రహాలు అనేది ఉండడం జరిగింది. సో ఉపగ్రహాలు లేని ఏంటంటే గ్రహాలు ఏవంటే మెర్క్యూరీ అండ్ వీనస్, ఈ రెండింటికి ఎటువంటి ఉపగ్రహాలు అనేవి ఉండవంట. నెక్స్ట్ కరెంట్ అఫైర్, భారతదేశంలో కాఫీ ఉత్పత్తి అనేది పెరుగుతుంది. సో లాస్ట్ ఇయర్ 2023-24 ఫైనాన్షియల్ ఇయర్ యొక్క ఆ ఇయర్లో జరిగిన ఉత్పత్తి చూస్తే కనుక 3.60 లక్షల టన్నుల కాఫీ ఉత్పత్తి జరిగిందంట. సో ఇట్లా భారతదేశంలో కాఫీ ఉత్పత్తి అనేది పెరగడం జరుగుతుందంట. మన భారతదేశంలో టాప్ స్టేట్స్ ఏవి అంటే కాఫీ ఉత్పత్తిలో టాప్ స్టేట్స్ కర్ణాటక ఫస్ట్ ప్లేస్, సెకండ్ ప్లేస్ కేరళ, థర్డ్ ప్లేస్ వచ్చేసి ఏపీ. కాఫీ ఉత్పత్తిలో మొదట ఉన్న 3 రాష్ట్రాలు భారతదేశంలో కర్ణాటక, కేరళ, ఏపీ. మరి ప్రపంచంలో అత్యధికంగా కాఫీ ఉత్పత్తి చేస్తున్న దేశం ఏంటంటే బ్రెజిల్. సో గుర్తుంచుకోండి, కర్ణాటక, కేరళ, ఏపీ మనకి ఇండియన్ జాగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ తెలంగాణ బడ్జెట్. 19th తెలంగాణ బడ్జెట్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఎవరు? డిప్యూటీ సీఎం అండ్ ఆర్థిక మంత్రి అయినటువంటి బట్టి విక్రమార్క గారు శాసనసభలో తెలంగాణ బడ్జెట్ని మార్చి 19వ తారీఖున ప్రవేశపెట్టడం జరిగిందనమాట. సో ఇక్కడ ఆర్టికల్స్ చూస్తే కనుక తెలంగాణ బడ్జెట్కి రిలేట్ అయి ఉంటే కేంద్రంలో ప్రవేశపెట్టే బడ్జెట్కి సంబంధించిన ఆర్టికల్ వచ్చేసి 112 వార్షిక ఆర్థిక నివేదిక అంటారు, బడ్జెట్ అనకుండా. అండ్ రాష్ట్రానికి సంబంధించిన బడ్జెట్కి ఆర్టికల్ చూస్తే రిలేటెడ్ ఆర్టికల్ చూస్తే కనుక ఆర్టికల్ 202 వచ్చేసి రాష్ట్రానికి రిలేటెడ్ అండ్ 112 ఆర్టికల్ వచ్చేసి కేంద్రానికి రిలేట్ అయ్యే బడ్జెట్ ఆర్టికల్ అనమాట. సో మన తెలంగాణ ప్రవేశపెట్టిన బడ్జెట్ చూస్తే కనుక 3,04,965 కోట్లతో బడ్జెట్ని ప్రవేశపెట్టింది. 3,04,965 కోట్లతో బడ్జెట్ని ప్రవేశపెట్టడం జరిగింది. సో ప్రవేశపెట్టిన వారు బట్టి విక్రమార్క ప్రవేశపెట్టాడు. అయితే ఇందులో రెవెన్యూ వ్యయం చూస్తే కనుక 2,26,982 కోట్లు. నెక్స్ట్ మూలధన వ్యయం చూస్తే కనుక 36,504 కోట్లు. అత్యధికంగా తెలంగాణ బడ్జెట్లో దేనికి ప్రాధాన్యతనిచ్చారంటే ఎస్సీ సంక్షేమానికి ప్రాధాన్యతను ఇవ్వడం జరిగింది. టోటల్గా ఎంత ఎస్సీ సంక్షేమానికి కేటాయించారంటే 40,232 కోట్లు ఎస్సీ సంక్షేమానికి కేటాయించడం జరిగింది. సో ఇక్కడ రంగాల వారీగా చూస్తే కనుక వ్యవసాయ శాఖకి 24,439 crores ఇవ్వడం జరిగింది. పశు సంవర్ధక శాఖకి 1,674 కోట్లు. నెక్స్ట్ పౌర సరఫరాల శాఖకి 5,734 కోట్లు. విద్యాశాఖకు వచ్చేసి 23,108 కోట్లు. మహిళా శిశు సంక్షేమ శాఖకి 2,862 కోట్లు. నెక్స్ట్
సంక్షేమ రంగంలో చూస్తే కనుక ఎస్సీ సంక్షేమానికి 40,232 కోట్లు అత్యధికం ఇది. నెక్స్ట్ ఎస్టీ సంక్షేమానికి 17,169 కోట్లు, బీసీ సంక్షేమానికి 11,405 కోట్లు. సో ఇట్లా సంక్షేమ వారీగా చూస్తే కనుక ఫస్ట్ ఎస్సీ ఉంటుంది, నెక్స్ట్ ఎస్టీ ఉంటుంది, తర్వాత బీసీ, తర్వాత మైనారిటీ ఉంటాయి. సో ఆర్డర్లో గుర్తుపెట్టుకోండి. బీసీకి వచ్చేసి 3,591 కోట్లు కేటాయించడం, మైనారిటీకి 3,591 కోట్లు కేటాయించడం జరిగింది. నెక్స్ట్ ఐటీ శాఖకు చూస్తే కనుక 7,704 కోట్లు, వైద్య ఆరోగ్య శాఖకు చూస్తే 12,393 కోట్లు కేటాయించడం జరిగింది. నెక్స్ట్ మిగతా రంగాలు చూస్తే కనుక విద్యుత్ శాఖకి 21,221 కోట్లు, హైదరాబాద్ సిటీ డెవలప్మెంట్ కోసం 150 కోట్లు, మున్సిపల్ శాఖకి 17,677 కోట్లు, నీటిపారుదల రంగానికి వచ్చేసి 23,373 కోట్లు, రోడ్ల భవనాల శాఖకి 5,907 కోట్లు, పర్యాటక శాఖకు వచ్చేసి 775 కోట్లు, క్రీడా శాఖకు వచ్చేసి 465 కోట్లు, ఫారెస్ట్ స్టాండ్ ఎన్విరాన్మెంట్కి 1,023 కోట్లు, దేవాదాయ శాఖకి 190 కోట్లు, హోంశాఖకు వచ్చేసి 10,188 కోట్లు కేటాయించడం జరిగిందన్నమాట. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ బడ్జెట్లో ఒక కొత్త స్కీమ్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అది వచ్చేసి గిరిజనుల కోసం ఇందిరా గిరిజల వికాసం అనే ఒక పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. సో దీనికి సంబంధించిన ఇంకా బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ వచ్చేసి మనం నెక్స్ట్ వీడియోలో చూసుకుందాం. సో వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.